అదృష్టం అంగిటి దాకా వచ్చాక దురదృష్టం లాక్కుపోయిందంట షర్మిల పరిస్థితి అదే. ఒకప్పుడు తన అన్నతోనే కలిసి ఉంటే ఏమైనా లబ్ధి పొందుతుందని నేనైతే అనుకోను. అది పక్కన పెడితే వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టాక తెలంగాణలోనే ఉంటే ఏమైనా మంత్రి పదవి లభించేదేమో. కానీ రేవంత్ అడ్డుపడ్డాడు. పార్టీ పెట్టి ప్రయోజనం లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఎందుకు అక్కడ ఉపయోగం లేకుండా పోయింది. రాజ్యసభ లాంటిది ఉత్తుత్తి ప్రచారం అని నేను అప్పుడే చెప్పాను. కాంగ్రెస్కే సోన్నాసీనులు అయితే వాళ్ళకి రాజ్యసభ వీళ్ళకి ఎందుకు ఇస్తారన్నట్టు. అందుకనే కాంగ్రెస్ ఆవిడకి ఏం రాజ్యసభ ఇవ్వలేదు. కర్ణాటక నుంచి ఇస్తారన్నది ఉత్తుత్తి ప్రచారం అని నేను అప్పుడే చెప్పాను. నువ్వు బలమైనటువంటి నాయకుడు నాయకురాలు అయితే అప్పుడు నిన్ను వేరే చోటకు పోకుండా చూసుకుంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్కి రాజ్యసభ కావాలంటే ఇచ్చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీ అడిగినా ఇస్తుంది. అది తను బలం పెంచుకున్నాడు కాబట్టి. చిరంజీవి అడిగితే ఇస్తారు, లేదంటే కనుక నాగబాబు అడిగితే ఇస్తారు. రాజ్యసభకి లాంటి వాటిలో కావాలంటే ఆ స్ట్రేచర్ కనబడాలి, అయితే డబ్బు లేకపోతే స్ట్రేచర్ అన్నటువంటి ఆమెకి అక్కడ కుదరట్లేదు. పార్టీ పరంగా చూద్దామంటే పార్టీని ఏమైనా పైకి తీసుకెళ్ళింది అంటే లేదు. ఇప్పటికీ కూడా 6 నెలలు అయింది పార్టీ, ఏది ఎలక్షన్స్ ముందే వచ్చేసింది. ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. తాజాగా కూడా జగన్ని తిడుతూ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకోవాలి, ఆయన నామజపం లేకుండా అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆయన నామజపం రోజు చేసేదే షర్మిల. తెలుగుదేశానికి సలహా ఇస్తుంది. ప్రాక్టికల్గా సమస్యల్లో ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎవరు ఓన్ చేసుకోరు, రాజశేఖర రెడ్డి కుటుంబం ఎవరు ఆమెను ఓన్ చేసుకోరు, తెలంగాణ వాళ్ళు ఓన్ చేసుకోరు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళేమి ఆమెను తమ నాయకురాలుగా భావించరు. అదే సందర్భంలో పత్రికలకు వచ్చాడు జగన్ని తిట్టినప్పుడు ఈవిడి పేరుతో హైలైట్ చేస్తారు తప్పించి ఇదే ప్రభుత్వాన్ని విమర్శించిన వాటిని కవర్ చేయరు. ఈమె విమర్శించింది అన్నటువంటిది సాక్షి ఎట్లాగూ కవరేజ్ చేయదు. ఓవరాల్గా చూస్తే షర్మిల రెంటికి చెడ్డ రేవడిగా మారిపోతున్నారు.